యూట్యూబ్ క్రియేటర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అసలు పేరు అవినాష్. విశాఖపట్నం వాస్తవ్యుడు, అంటే వేపగుట్ట ఆ ఏరియాస్లో. అతడు ఒక ఫెనోమినల్ రైజ్ టు సక్సెస్. మనం చూసింది ఏంటంటే అతని తాలూకా వీడియోస్ కానీ, పనితీరు కానీ, ఆయన ప్రజెంటేషన్ స్కిల్స్, అంటే ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్ మెథడ్స్, ఇవన్నీ చూసినట్లయితే అవినాష్ నిజంగానే ఒక ప్రపంచ యాత్రికుడిగా మంచి ముద్ర సాధించారు. 2019లో ఆయన ఛానల్ స్టార్ట్ చేసి 2025 డిసెంబర్ సరికల్లా ఆయన ఆదాయం కానీ, సబ్స్క్రైబర్స్ కానీ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్. అంటే ఇట్ ఈస్ ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ అన్వేషణ. సో ఇక్కడ మనం యూట్యూబ్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఈ ప్రపంచ యాత్రికుడిని చూసినట్లయితే మనకి ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది, అది కాకుండా ఈజ్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ ఫర్ మ్యాక్సిమం పీపుల్, ఫర్ ఆల్ ద పీపుల్. ఎందుకంటే ఒక నెల అయితే 1,30,00,000 రూపాయలు యూట్యూబ్లో సంపాదించిన వ్యక్తి, ఆన్ యావరేజ్ 15 లక్షల నుంచి 25 లక్షలు 30 లక్షల వరకు ఆయన యూట్యూబ్ మీద సంపాదిస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు మనం ఒక్కసారి చూసినట్లయితే ఆయన ఎన్నో పాఠాలు నేర్పించడమే కాకుండా ఈ రోజు మనకు కొన్ని గుణపడలు కూడా నేర్పిస్తున్నాడు. సో యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఆయన అన్ని రకాలుగా పాజిటివ్గా నెగిటివ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అన్నది. 3 కోట్ల మంది, అంటే 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి ఆయన 2.4 మిలియన్ సబ్స్క్రైబర్స్, అంటే 24 lakhs సబ్స్క్రైబర్స్కి పడిపోయాడు ఒకేసారి. వారం రోజుల వ్యవధిలోనే 5 లక్షల నుంచి 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు. అతనికి సబ్స్క్రైబర్స్ ఎంత వేగంగా పెరిగారో అన్సబ్స్క్రైబ్ చేస్తుంది కూడా లాస్ట్ 2 weeks ఆఫ్ టైంలో మనం అంతే గణనీయంగా చూస్తున్నాం. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి, మనం చిన్న యూట్యూబర్స్ మనం. సో మనకి ఆయన నుంచి చాలా విషయాలు తెలుస్తాయి. అదేంటంటే ఆయన థంబ్నెయిల్స్ మనం చూసినట్లయితే ఆయన కథనం, అతని రీసెర్చ్ ఇవన్నీ చక్కగా చేసి మనకి అందిస్తాడు. అదేవిధంగా అందులో మసాలా కూడా జోడిస్తాడు. ఆయన యాస కానీ భాష కానీ. అంతేకాకుండా మనం చూసినట్లయితే సుందరాంగుల తాలూకా వంపు సొంపులు కూడా ఆయన పెట్టి జనాన్ని ఆకర్షించడం కోసం ప్రయత్నం చేస్తాడు. అతను సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం కానీ, వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం కానీ ఏ అవకాశం వచ్చినా విడిచిపెట్టట్లేదు. సో అట్లా ఆయన 2019 నుంచి 2025 వరకు అట్లా వచ్చిన వ్యక్తి. ఒకేసారి ఆయన ఎన్నో కాంట్రవర్సీస్ కూడా దారితీశాడు. ఆ కాంట్రవర్సీస్ ఆయన నిజంగా నమ్మి చేశాడా, లేదు అని అంటే ఆయనకి మళ్ళీ వ్యూవర్షిప్ పెరుగుతాయి, డబ్బులు పెరుగుతాయని ఉద్దేశంతో చేశాడా అన్నది మనం చాలా కూలంకషంగా ఆలోచించినట్లయితే ఆయన చేసిన కాంట్రవర్షియల్ వీడియోస్, ఇప్పుడు చేసిన కాంట్రవర్షియల్ వీడియో మీ అందరికీ తెలుసు. ఆయన అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన చేసిన చాలా కాంట్రవర్షియల్ వీడియో బట్టింగ్ యాప్స్ మీద. బట్టింగ్ యాప్స్ తెలంగాణ రాష్ట్రంలో, అంతేకాకుండా నాగార్జున మీద. అది కాకుండా ఆయన పూర్తిగా రెచ్చిపోయి పోలీస్ వ్యవస్థ మీద డీజీపీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆయన చేసిన వీడియో. దానివల్ల ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ మరి ఎట్లా సాల్వ్ చేసుకున్నాడు కానీ ఆ కేసును సాల్వ్ చేసుకొని మళ్ళీ బయటపడ్డాడు. ఇట్లా బయటపడ్డాడో లేదో మనం అంతకు ముందు చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్ సమయం సరికల్లా ఆయన ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఏంటంటే ఎవరి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీస్తుందో నాకు అర్థం అవుతుంది అన్నట్లుగా ఒక వీడియో పెట్టి, అది జగన్మోహన్ రెడ్డి వైసీపీని
పూర్తిగా విమర్శించినట్లుగా ఒక అర్థం వచ్చినట్లుగా చేయడంతో అక్కడ కూడా ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. మళ్ళీ నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, అంటే ఫ్రీగా ఇస్తే ఇట్లా అవుతుంది, అది ఆ ఫ్రీగా ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దేశాన్ని రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారు అని చెప్పి ఆయన ఒకటి మాట్లాడారు. తర్వాత మళ్ళీ అది విత్డ్రా చేసుకున్నాడు ఆయన. అది కాకుండా ఈ మధ్య మనకి మన పూజనీయులైన ఇటు గరికపాటి గారి కోసం కానీ చాగంటి గారి కోసం, అట్లాగే ఇప్పుడు కాంట్రవర్షియల్గా చీర కట్టుకోవడం, సో వస్త్రధారణ విషయంలో శివాజీ గారు చేసిన కామెంట్స్ మీద అనసూయ భరద్వాజ్ అండ్ శివాజీ విషయంలోని ఆయన అసందర్భంగా పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి అందరినీ క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడటం, అందులో హిందూ పురాణాలు, హిందూ మతాలు ఇవన్నీ కూడా ఆయన ఆక్షేపం చేస్తూ మాట్లాడిన తీరు అయితే దానికి కూడా మళ్ళీ అపాలజీస్ పెట్టాడు. కానీ ఆల్రెడీ ఇట్ హెస్ బికమ్ టూ లేట్ ఫర్ హిమ్. ఆయన చాలా దీనిగా తర్వాత ఆయన పెట్టిన వీడియో, నేను ఆ ఉద్దేశం చెప్పలేదు, నేను ప్యూర్ హిందూనే, ఇదిగోటి నా చేతిలో భగవద్గీత ఉంటుంది, ఈ చేతిలో గణేశుడి విగ్రహం ఉంటుంది, సో నేను హిందూ మతాన్ని నమ్ముకొని ఉంటున్న వాడిని, అట్లాగా ఆంధ్రప్రదేశ్ వాడిని, సో కాబట్టి నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, నా మాటలకి దురుద్దేశాన్ని కల్పించి వక్రీకరించి ఇవంతాన్ని కూడా సృష్టిస్తున్నారు తప్ప నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు అన్నాను. ఏదైనప్పటికీ కూడా ఆయన చేసిన వీడియో హిందువుల మనోభావాలని రెచ్చగొట్టేటట్లుగా, అట్లాగే మిగతా వాళ్ళ తాలూకా భావోద్వేగాల్ని కించపరుస్తున్నట్లుగా గరికపాటి గారు అట్లాగే చాగంటి గారు మనకి ఎంతో పూజనీయులు, వాళ్ళ తాలూకా సంభాషణల మీద కూడా ఆయన చేసిన కామెంట్స్, వస్త్రధారణ కోసం ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన హక్కు లేదు అని చెప్పి ఆయన మాట్లాడిన తీరు, హిందూ మతస్థులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అట్లాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అందరూ కూడా పూర్తిగా నా అన్వేషణ చేసిన కామెంట్స్ మీద తిరుగుబాటు చేసి సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబ్ చెప్పి చాలా వీడియోస్ వచ్చాయి. అంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే మనకి భావ స్వేచ్ఛ ఉందని చెప్పి, వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి, మనం కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారంగా వెళ్తున్నాం అని చెప్పి మనకి నచ్చినట్లుగా ఎట్లా మాట్లాడితే అట్లా, అంటే his speeches are highly controversial. What he should not speak, he speaking. సో ఇవన్నీ కూడా ఈ రోజు అన్వేషణ ప్రపంచాత్రుల తాలూకా సబ్స్క్రైబర్స్ తగ్గించింది. ఆయన ఈ సమస్యని నుంచి ఎట్లా బయటపడతారో అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మనం స్మాల్ యూట్యూబర్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది మనకేంటంటే మనం మాట్లాడే మాటలు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని చూడటమే కాకుండా మనం చూడాల్సింది ఎవరిని రెచ్చగొట్టేటట్లుగా మనం మాట్లాడకూడదు. అట్లాగే మనం పెట్టే థంబ్నైల్స్ మనం మాట్లాడే పద్ధతి ప్రకారంగా ఉండాలి తప్ప, అంటే మీరు ఒక్కసారి నా అన్వేషణ తాలూకా చాలా వీడియోస్ చూసినట్లయితే సెక్స్ బొమ్మలు పెట్టినట్లుగా ఆయన పెడతాడు. ఏ దేశం వెళ్ళినా సరే ఇంచుమించుగా 120 దేశాలు నేను ట్రావెల్ చేశాను. సో నాకే మాట్లాడే హక్కు ఉంది అని చెప్తున్న వ్యక్తి అతను పెట్టే బొమ్మలు హిందూ సంస్కృతికి కానీ లేదు అంటే మన మనోభావాలకు కానీ సంబంధించి కానీ దగ్గరగా ఉండదు. ఆయన చూసింది ఏంటంటే మాస్ ఏది అట్రాక్ట్ చేస్తే అది ఆయన చెప్పచ్చు, నేను ప్రపంచంలో ఉన్న కల్చర్ చూపిస్తున్నాను తప్ప నేను ఎవరిని కించపరచడం కోసం చూపించట్లేదని చెప్తాడు ఆయన. కానీ అది చూపించేటప్పుడు కూడా ఆయన ఒకటి చెప్పాడు, ఆయన నాది ది ప్యాషన్, యూట్యూబ్ ప్రపంచ యాత్ర అనేది నా ప్యాషన్, నా ప్యాషన్కి నేను వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయాను, నా వ్యక్తిగత జీవితాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఆయన భార్యను విడిచిపెట్టేశాడు, తర్వాత కట్టుబాట్లు విడిచిపెట్టేశాడు, ఆహార అలవాట్లలో ఖచ్చితంగా దాన్ని ఎవరు విమర్శించడానికి లేదు, కానీ ఆహార అలవాట్లు మార్చుకున్నాడు. కానీ అట్ ది సేమ్ టైం ఆయన వాడుతున్న భాష కొన్ని దగ్గర మనం చూసినట్లయితే అశ్లీలత ఖచ్చితంగా దొరుకుతుంది. అశ్లీలతో కూడుకున్న వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఆయనవి.
ఆయన పెట్టిన వీడియోస్లో. ఆయన ఇంచుమించుగా ఇప్పటికి 1100 వీడియోస్ ఏదో పెట్టారు. ఆయన వీడియోస్ ఆన్ యావరేజ్ ఈ 1100 వీడియోస్ తాలూకా ఆన్ యావరేజ్ లెంగ్త్ చూసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా ఆన్ యావరేజ్ 18 నిమిషాలు వస్తుందని చెప్పేసి కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఆయన చేస్తున్న ఈ రెచ్చగొట్టే పద్ధతి మాత్రం బాగోలేదనేది ముక్త కంఠంగా మ్యాక్సిమం పీపుల్ అంటే 70 to 80% ఆయన్ని కండమ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏదైనా సరే వస్త్రధారణ అన్నది ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, కాదట్లేదు. కానీ అట్ ది సేమ్ టైం మనం బయటకు వస్తున్నప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో యూ హ్యావ్ టు ఫాలో ది డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది పబ్లిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య హీరోయిన్ నిధి అగర్వాల్ పడిన కష్టాలు, ఆవిడ ఇంచుమించుగా అన్ని చోట్ల తాకినట్లుగా అభిమానులు భేదపడి చాలా సందడి చేశారు. అటువంటి పరిస్థితి రావడానికి కారణం మీ వస్త్రధారణ అని చెప్పే ఒక కామెంట్. అట్లాగే అనసూయ మీద కూడా మాట్లాడుతున్నంతా కూడా ఆవిడ వస్త్రధారణ కోసం. సో వస్త్రధారణ కోసం మీరు కామెంట్ చేయడానికి మీకు ఎవరికి హక్కులు లేవు. నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అనుకున్నప్పుడు సాధారణంగా బజార్లో మనం ఏమైనా బయట పెట్టినట్లయితే అవన్నీ కూడా అంగడి సరుకు కిందనే చూస్తారు, కానీ రెస్పెక్ట్ఫుల్గా చూడరు. సో మీరు చీర కట్టుకోండి, లేదు అంటే డ్రెస్ వేసుకోండి, ఏం వేసుకోండి, మీరు అంగాంగ ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం ఒక్కటే ఉద్దేశం తప్ప ఎవరిని కించపరచాలి కానీ. ఎందుకంటే వీళ్ళంతా సెలబ్రిటీస్ని చాలా మంది ఫాలో అవుతారు, బ్లైండ్ ఫాలోయింగ్. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని చేయాలి. నేను కూడా ఎవరిని హత్య చేయడం కోసం మాట్లాడలేదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నంతా ఏంటంటే కమ్యూనిటీ నామ్స్ అన్నది సోషల్ మీడియాకే కాదు, మీరు మార్కెట్లోకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా సరే మీరు చేయాల్సిన వస్త్రధారణ రూపంలో మీరు ఉండాలని చెప్పడం తప్ప స్త్రీని కించపరిచే ఉద్దేశం నాకు కూడా లేదు. ఎందుకంటే అది నేను కూడా చేయను. సో యువర్ డ్రెస్, యువర్ చాయిస్, దర్ ఇస్ నో డౌట్, బట్ ద చాయిస్ షుడ్ బి విత్ యాజ్ పర్ ది సోషల్ రిక్వైర్మెంట్ అండ్ యాజ్ పర్ ది సోషల్ నార్మ్స్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా అన్వేషణ మనకి నేర్పుతున్న పాఠాలు ఏంటి అంటే, మనం వ్యూయర్షిప్ పెంచుకోవడం కోసం, డబ్బులు పెంచుకోవడం కోసం మనం చాలా కాంట్రవర్షియల్గా వెళ్ళటం అన్నది ఇట్స్ నాట్ కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఏంటంటే నోటికి ఏది వస్తే అది, ఏ భాష వస్తే ఆ భాష మనం మాట్లాడటం కూడా అది సబబు కాదు అన్నది ఒక అభిప్రాయం. అట్లాగే ఆయన బెట్టింగ్ యాప్స్ కోసం ఆయన ఎగ్నెస్ట్ గా మాట్లాడినప్పుడు ఆయన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఆయన చెప్పిన వీడియోస్ కోసం చాలా బయటకు వచ్చాయి. అట్లాగే ఇప్పుడు ఆయన డ్రెస్ తీరు కోసం మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన డ్రెస్ తీరు కానీ, లేకపోతే ఆయన విదేశాల్లో తిరుగుతున్న అమ్మాయిలతో ఉన్న ఫోటోలు కానీ, థంబ్నైల్స్ కానీ చూసుకున్నట్లయితే ఆయన హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా కానీ, ఇండియా మ్యారేజ్ సిచ్యువేషన్ ప్రకారంగా కానీ ఆయన ఫాలో కావట్లేదు మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఐఎమ్ సారీ టు అవినాష్, ప్రపంచ యాత్రికుడు. అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే ఆయన నేర్పిస్తున్న పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మనం యూట్యూబర్స్గా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి. మీరు సెక్స్ వీడియోస్ చేసుకున్నట్లయితే మీ ఛానల్ అదే అయినట్లయితే అది వేరే విషయం. యూట్యూబ్ ఏది యాక్సెప్ట్ చేస్తుంది ఓకే, బట్ అట్ ది సేమ్ టైం యూ హ్యావ్ టు థింక్ అబౌట్ our future generation, our younger generation, at the same time the social norms. Thank you very much. All the best.